అయ్యగారు నాకు వికలాంగుడు ఉన్నాడండి అయ్యగారు. నేను ఎప్పుడూ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. మా అబ్బాయి వికలాంగుడండి, మాటలో ఈ రావు. మరి మాకు నందం శ్రీనివాసరావు గారు కనకరించి, అమ్మ భర్త చనిపోయాడు కదా, నువ్వు ఎటు వెళ్ళలేవు, నీ కుటుంబం వరకైనా ఇక్కడ ఉండని ఆ రోజు నన్ను ఇక్కడ కాపలా పెట్టారండి. మరి ఆ పిల్లలతో అలాగే ఇక్కడ పడి ఉంటున్నాను. ఎటు వెళ్తానికి దారి దబాబు లేదండి. మొత్తం అన్నం వండుకునే కుండలు బాబు ఆగండి ఆగండి అన్నా కూడా ఎవరు మా మాట వినలేదండి. మొత్తం ఎక్కడ డుల్లిచ్చేశారు, ఎక్కడ చేశారు. అన్నం కుండలు కూర కుండలు కూడా తొక్కేశారండి. పిల్లలు కూడా ఏడిచేశారండి, గండబోర్లు పెట్టి ఏడిచేశారు. అమ్మ ఎప్పటి నుంచో వేసుకున్నాము, ఎండనక వాననక ఇక్కడ పడి ఉన్నాము. మాకు ఈ చుట్టుపక్కల మాత్రం ఎక్కడ జాగా ఉండటానికి కూడా ఇంత స్థానం లేదండి అయ్యగారు. రాత్రి ఆ దోమలలో గొయ్యిల పక్కన పడుకున్నామండి అయ్యగారు. ఎవరు పట్టించుకోవడం లేదు. 5 ఏళ్ళు చనిపోయారు, 5 ఆడపిల్లలండి. ఆడపిల్లలు వేసుకొని ఎటు వెళ్ళలేక ఉంటున్నారు. మీరు అందరూ కరుణించి నాకు న్యాయం చేకూర్చండి అయ్యగారు. నాకు ఎక్కడైతే మాత్రం ఇల్లు లేదండి, ఇదే స్థలంలో ఉంటున్నాను. నిన్న రాత్రి ఏడుచుకుంటూ వెళ్ళారు అయ్యగారు. అందరూ అడిగారు, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సొకాలు పెట్టి ఏడిచానండి అయ్యగారు. నాకు ఇంత స్థలం ఇప్పించండి, అక్కడ బయట ఉంటాను, ఎంతో నాకు బాధగా ఉందండి అని చెప్పారు. ఎవ్వరు నా మాట వినిపించుకోలేదండి అయ్యగారు. ఇది నందం శ్రీనివాస్ గారి స్థలమా? అవునండి అయ్యగారు. అయ్యగారు రాత్రికే వచ్చారండి. వచ్చి ఎక్కడ ఈ అబ్బాయి జాకీతో దున్నిచ్చేస్తున్నాడు. పెద్ద పాము పైకి లేచిందండి అయ్యగారు, తాసుపాము. అది ఇంతలా ఉంది అయ్యగారు. ఆ పాము ఇలాగ బుసులు కొట్టుకుంటూ వచ్చేసింది. ఆ లైట్ బాక్స్ పడింది. పట్టుమని పిల్లలంతా పట్టుకొని కొట్టేశారు. మరి ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాము, ఇక్కడే తలదాచుకుంటామండి అయ్యగారు. మీరందరూ కరుణించి మీరందరూ ఒక మాట మీద మాకు సహాయం చేయండి అయ్యగారు. నేను ఏమీ మనమానాలు అడుగుతా లేదు, కొంచెం నీడ అడుగుతున్నాను అయ్యగారు. నన్ను మన్నించండి, ఇక్కడ ఉండేలాగా సహాయం చేయండి. పెద్ద అయ్యగారు కూడా ఒప్పుకునేలాగా సహాయం చేయండి అయ్యగారు. అదే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి అయ్యగారు. మరి అన్ని సంవత్సరాలు ఉంటున్నాం కదా, మరి ఇక్కడే ఏదో మాకు ఇంకెక్కడే తలదాచుకొని ఉంటున్నామండి. మరి అర్ధంతరంగా వచ్చి భోజనాలు కానీ కూరలు కానీ ఏమి వండుకొని ఒక అన్ని దున్నేసి టెంట్లు గింట్లు మొత్తం లాగేసి రోడ్ల మీద పడిపోయేలాగా చేశారండి అయ్యగారు. చిన్నపిల్లలతో రోడ్ల మీద పడిపోయామండి అయ్యగారు. మరి మా పరిస్థితి మరి మీరే సాయం చేయాలండి అయ్యగారు. ఇక్కడే ఉంటున్నాం. మరి ఈ స్థలం ఎవరిదమ్మా? శ్రీనివాస గారిదండి. ఆయన సొంత స్థలమా? ఆయన సొంత స్థలం అండి. ఇప్పుడు ఈ తీసిన వాళ్ళు ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళ